మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. ఈ 2025 అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రాశుల వాళ్లకు బాగుంది, ఒక్క మకర రాశి వాళ్లకు మాత్రమే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు మకర రాశి వాళ్లకు మాత్రమే మిశ్రమ ఫలితాలు అని అంటున్నామంటే, ఎప్పుడైతే మకరానికి ద్వితీయంలో రాహువు ఉన్నాడో మిగతా గ్రహాలు కూడా సంచారము జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మకర రాశి వాళ్లకు ఉన్నట్టుండి ఒక యోగం రావటము, ఉన్నట్టుండి ఆ యోగం పడిపోవటము, ఇలాంటివి మిశ్రమమైనటువంటి ధోరణులు కనపడుతూ ఉంటాయి. ఒకడు పొగుడుతాడు, ఒకడు తిడతాడు. వెంటనే అదేమిట్రా ఒకడు పొగిడినాడు అని ఆనందించేటువంటి సమయం అంతా లేదు. ఆ క్షణం అంతా వెంటనే వీడు అనవసరంగా వీడితో నేను తిట్లు తిన్నాని ఏంటబ్బా అనిపిస్తుంది. మంచి భోజనం ఒక చోట లభిస్తుంది, అబ్బా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి భోజనం చేశాను అని అనుకుంటాడు. అది అరగక ఇబ్బంది అయి ట్యాబ్లెట్లు వేసుకుని ఏంటబ్బా మంచి భోజనం తిన్నాను అని అనుకున్నానే కానీ ఆ కొంచెములోనే అరగక కొంచెము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందే. భోజనం తినడం మంచిదే, మంచి భోజనం దొరికింది, వెంటనే హాస్పిటల్లో పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి రావటం ఏంటిది? అలాంటి మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో వీళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు? ద్వితీయంలో రాహు అనేది ఉండేదానివల్ల. సరిగ్గా సంపద విషయానికి వచ్చేటప్పటికి ధనమే కదా, ఎవరు పొద్దున్న లేస్తే డబ్బులే కదా ప్రతి వాళ్లకు కావాల్సినటువంటిది. రావాల్సినంత రాకుండా కట్ అయి రావడము, శాలరీసు అనుకోకుండా దేనికి కట్ అయింది అంటే ఇది ఏదో అనూహ్యముగా ఎప్పుడో తీసుకున్న ఇది ఉన్నింది అందువల్ల కట్ అయింది అని చెప్పటము. అరే నేను ఇంతకాలం శ్రమ పడితే ఈ వచ్చే 10 రూపాయల్లో కూడా మళ్ళీ కట్ అయిపోయింది ఎలాగబ్బా అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటము. వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నిరంతరము వీళ్ళ చుట్టూ ఉండి వీళ్ళను అనుసరించేటువంటి వాళ్ళు లేదా వీళ్ళను ఫాలోయర్సు కొంతకాలం మానేయడము, కొంత ఏముంది లేని కొద్ది రోజులు తర్వాత పోదాంలే అనుకోవటము, వీళ్ళ మాటకు కాస్త విలువ తగ్గటం. ఒకసారి చెప్తే సరేలే అని గతములో చెప్పినట్టు సరేలే అనుకునేటువంటి వాళ్ళు ఈ మాసంలో చూద్దామండి వస్తాము ఇదిగో అదిగో అని చెప్పి కాలక్షేపం చేయటం, రాకుండా పోవటం. మనం అటెండెన్స్ అక్కడ పోతున్నాం కానీ మనల్ని సరిగ్గా పలకరించడం లేదు వీళ్ళు అనేటువంటి భావనతో మనక్లేశం లాంటిది జరగటము. పైగా ఒకరి వలన ఏదైనా అపవాదు అనేటువంటిది కూడా రావటం అనేది కూడా జరగవచ్చును. కీర్తి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్రతిష్ట అనేటువంటిది కూడా వెంటనే ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే మన పక్కనే మనం నిజానికి యథార్థం, మనం నిజం, మన నీడ కూడా పక్కనే ఉంటుంది, అంతే కదా, అది మనమే అనేటువంటి భావనతో ఉంటాం. అందుకే ఆ సమయం వరకు ఏంటంటే ఇప్పటి వరకు బాగా మాట్లాడినాం కదా ఏముంది అట్లా అంటే అవునండి వెంటనే మనకి ఇట్లా ఆ క్షణమే ఇట్లా ఏదో ఉండింది కొంచెం ఇబ్బంది అయింది అనేటువంటి ధోరణితో అక్కడికి ట్రీట్మెంట్కి పోవటము, చూపించుకోవడము, డాక్టర్ దగ్గర రావటము, ఇలాంటివి ఏవో కొన్ని. అంతేకాకుండా కోర్టు పరమైనటువంటి సమస్యలు లేదా మామూలుగా పొలిటికల్ ద్వారా కొన్ని ఇబ్బందులు లేదా పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్లకు ఉండబోతున్నాయి. కొంత ఇబ్బందులు. ఏ దైవాన్ని పూజిస్తే ఇంకా అనుకూలంగా ఉందంటారు? వీళ్లకు వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది 100% అవసరం. ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకొని
దానికి తదనుగుణంగా గనక వీళ్ళు వాటికి ఎప్పుడైతే పరిహారం చేసుకుంటారో వాళ్లకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని ఉంటారు కదా, ఎంతోమంది ఎవరికి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఉంటారు. అలా చూపించుకొని మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అంటే ఏమిటంటే ఆ జాతకములో ఉండేటువంటి విధానముగా జపము, తద్దశాంశము క్షీరతర్పణము, దాంట్లో 10వ వంతు హోమము, దాంట్లో 10వ వంతు అన్నదానము, ఇలా ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారముగా చేసుకుంటారో వాళ్లకు మేలు జరుగుతుంది. అయితే అదేనా ఇంకేమైనా ఉందా వాళ్ళ జాతకాల్లో, ఇవి మాత్రం చేస్తే సరిపోతుందా అనేదే కాదు, చూసుకోవాలి. అలా చూసుకొని ఎప్పుడైతే మేలు చేసుకుంటారో ఒకటి మంచి ఫలితాలు సాధించుకోవాలి, నాకు మేలు జరగాలి అని కోరుకునేటువంటి వాళ్లకు వీళ్ళు ఆరాధించాల్సింది అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారిని అంటే ఏ అమ్మవారినైనా, అమ్మవారు సర్వాంతర్యామి, అమ్మవారు అంతా ఒకటే, ఏ అమ్మవారినైనా ఆరాధించవచ్చును. ఆ అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా వీళ్ళకు విజయం అనేది లభిస్తుంది. విద్యార్థులకు కొంచెం శ్రద్ధగా చదవాలి తప్పకుండా. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును, అనుకున్నంత డబ్బులు చేతికి రావు, కొంచెం బాగా కష్టపడాలి వాళ్ళు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తు. కార్తీక మాసము ప్రారంభము అనేటువంటిది ఈ అక్టోబర్ 22వ తేదీ అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతున్నది. నవంబరు 20వ తేదీ 19వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసము యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటి అంటే, కార్తీక మాసము అని అనంగానే మనము పరమేశ్వరుడికి, పార్వతీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అని అనుకుంటాం. సర్వసాధారణం. పరమేశ్వరుడికి కార్తీక మాసం అని రాగానే కార్తీక మాసము యొక్క స్నానము, దీపాలు అనేటువంటివి రెండు ప్రాధాన్యత. ఏమిటి స్నానం అంటే వాపీకూప తటాకాది అని. అందుకని ఈ మాసము చలికాలము అనేటువంటిది వచ్చేటప్పటికీ చాలామంది దీక్షలు అని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా పరమ పుణ్యప్రదం. మనకు జగత్పిత జగన్మాత అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే జగత్తుకంతా కూడా జగన్మాత, జగత్ పిత తండ్రి పరమేశ్వరుడు. అందుకనే సృష్టికి మొట్టమొదట మూలము ఆది దంపతులు అని వాళ్ళను అన్నారు. వాళ్ళే ఆది దంపతులు. కనుక అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలగాలి అంటే మనము పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి కార్తీక మాసము యొక్క గొప్పతనము అంటే, కార్తీక మాసములో సహజముగా మనము లింగాకారానికి మనము అభిషేకం చేసుకోవడము సర్వసాధారణం. అంటే లింగము అంతా కూడా పరమేశ్వరుడు అయితే ఆ పానమట్టం అంతా కూడా అమ్మవారు అని. అందుకే అర్ధనారీశ్వరుడు అని. మనకు వేరువేరుగా ఉండరు. మిగతా విష్ణువు కానీ లక్ష్మీదేవి కానీ వేరువేరుగా ఉంటారు. సరస్వతి అమ్మవారు వేరుగా ఉంటుంది. బ్రహ్మకు సరే దేవాలయం లేదు, అది తర్వాత సంగతి. అలా మనకు మిగతా అంతా కూడా వేరు. రాముడు సీత అంటే ఏకోన్ముఖముగా ఉండరు, వేరుగా ఉండినా ఒకటే అనిపించినా పక్కపక్కన ఉంటారు. ఒక్క పరమేశ్వరుడి విషయం వచ్చేటప్పటికీ అర్ధనారీశ్వరుడు శరీరములోనే ఉంటుంది పార్వతీదేవి అని. అలాంటి పార్వతీ పరమేశ్వరులు కార్తీక మాసములో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములోను సాయంకాలము సంధ్యా సమయములోనూ కింద తిరుగుతారు అని ఉన్నది శాస్త్రం. ఓకే గురూజీ, ఈ అక్టోబర్ మాసంలో ఈ మకర రాశి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.